హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టేల్స్ ఆఫ్ టుడే. ఈరోజు అయితే గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చాం. మేము ఏమేమి హార్వెస్ట్ చేసామో అనేది చూపిస్తాను రండి. సొరకాయలు చెట్టు నిండా ఉన్నాయన్నమాట. పిందెలు కాయలు ఫుల్గా ఉన్నాయి. సో అవి కొయ్యాలి ఈరోజు. ఇవి ఏంటంటే కోసే కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట. కొయ్యకుండా అలానే వదిలేసామంటే కొంచెం లేట్ అవుతుంది మిగతా కాయలు పెద్దవి అవ్వడానికి, అండ్ చెట్టు బరువు అయిపోతుంది. ఇంకా సన్ఫ్లవర్ కూడా ఈ గింజలు ఫామ్ అయిపోయాయి. నేను గార్డెన్ స్టార్టింగ్లో సమ్మర్ స్టార్టింగ్లో వేసేసాను చుట్టుపక్కల సన్ఫ్లవర్స్. డిఫరెంట్ టైప్స్లో వేసాను అనమాట. సో అవన్నీ ఇప్పుడు కోసుకోవాలి. ఇవి కొంచెం ఎండొచ్చు, కాకపోతే చూడండి అప్పుడే పక్షులు ఎలా తినడం స్టార్ట్ చేశాయో. అవి అలవాటు పడిపోయాయి అనమాట. ఇంకా ఒక వారం రోజుల్లో మొత్తం తినేస్తాయి. అందుకని ఇంకా ఈరోజు కొన్ని కోసేద్దాం అనుకుంటున్నాము. ఇవి సీడ్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ సీడ్స్. ఇంకా కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం. ఈసారి సొరకాయలు అయితే మాకు ఆల్మోస్ట్ 30 to 40 కాయల వరకు వచ్చాయన్నమాట చెట్టుకి. కొన్ని అయితే అసలు అలానే వదిలేసాం మేము. ఇన్ని మీరే తినేసారా అనుకోకండి, మేము ఒక్కటే తినము, మా ఫ్రెండ్స్కి ఇంకా తెలిసిన వాళ్ళందరికీ పంపించామన్నమాట. వేరే ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా పంపించాము. కొంతమంది అయితే జర్మన్స్ కూడా తీసుకుంటారు, కాకపోతే పెద్ద పెద్ద వద్దు మాకు చిన్నగా కట్ చేసి ఇవ్వండి అనేసి. సో వాళ్ళకి కూడా కట్ చేస్తున్నాము. సో మంచిగా ఫామ్ అయ్యాయి అన్నమాట కాయలన్నీ. ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే ఇండియన్ స్టోర్లో వారం వెజిటబుల్స్ తెచ్చుకుంటే ఆ వారమే పాడైపోయేవి. సొరకాయలు అయితే లిటరలీ 1 month బయట పెట్టినా కానీ అలానే ఉంటా ఉన్నాయి, ఏవి పాడవట్లేదు అసలు. ఇంకా సన్ఫ్లవర్ చూడండి ఎంత బాగా ఫామ్ అయిందో కదా, ఆ సీడ్స్ అది ఒక్క రవ్వ కూడా అసలు ఒక షేప్లో ఫామ్ అయ్యాయి అన్నీ. ఈ సన్ఫ్లవర్స్ వచ్చి మెయిన్లీ సీడ్స్ కోసమే అనమాట. ఒక చెట్టుకి ఒక ఫ్లవరే కాస్తుంది, ఇంకా సీడ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఫామ్ అవుతాయి. నేను ఇంకా దీన్ని చాలా వేసాను అనమాట చుట్టూ. వీటిల్లోనే ఇంకా సన్ఫ్లవర్స్లో ఎల్లో కాకుండా ఇంకా కొన్ని షేడ్స్ కూడా వస్తాయి. ఈ ఫ్లవర్ అయితే ఎక్కువ ఫ్లవరింగ్ కోసము, సీడ్స్ చాలా తక్కువ ఫామ్ అవుతాయి. ఇక్కడ పొడుగ్గా కనిపిస్తుంది కదా, దీనికైతే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి చాలా పొడుగ్గా వెళ్ళి, కాకపోతే సీడ్స్ చాలా తక్కువ ఫామ్ అవుతాయి అన్నమాట. అలాగే నేను ఇంకొక టైప్ కూడా వేసాను, అవైతే ఇంకా కలర్ఫుల్ ఉంటాయి. కొన్ని ఎల్లో షేడ్ కాకుండా కొంచెం రెడ్ షేడ్, బ్రౌన్ షేడ్ కూడా మిక్స్ అయి ఉంటాయి. ఇదైతే చూడండి పాపం బరువుకు అలానే వంగిపోయింది. ఇది వచ్చి చిన్న చిన్న సన్ఫ్లవర్స్ అనమాట, చిన్న చిన్న గింజలు, అండ్ షేడ్ వేరే కలర్లో ఉంటుంది. సో ఈరోజు అయితే ఇన్ని సన్ఫ్లవర్ గింజలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం మనం. ఇంకా మొత్తం హార్వెస్ట్ ఏం చేసాము అనేది చూపిస్తాను రండి. సో ఇదనమాట. ఇంకా టొమాటోలు అయితే అసలు చెప్పక్కర్లేదు, సమ్మర్ అంటే ఇంకా ప్రతిరోజు టమాటాలు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. అవైతే చాలా ఎక్కువ కాస్తాయి అనమాట. ఇంకా ఇవన్నీ ఇంటికి తీసుకురాగానే నేను ఒలవడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే మాకున్న టెంపరేచర్స్కి ఇవి త్వరగా బూజు పట్టిపోతాయి అనమాట. అలానే వదిలేస్తే ఇంకా ఒలిచేసి తీసుకెళ్ళి ఇక్కడ షేడ్లో పెట్టాను. రీసెంట్గా వర్షం పడడం వల్ల కొంచెం తేమ ఉందన్నమాట. ఒక 2-3 days ఇట్లా షేడ్లో పెట్టానంటే నీట్గా అయిపోతాయి. అండ్ ఈ సీడ్స్ అన్నీ నేను ఏం చేస్తాను, ఎలా తినడానికి వాడుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.